వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మాధవ్. సో ఈరోజు మనం అడ్వకేట్ భవానీ గారి దగ్గర ఉన్నాం. ప్రెసెంట్ సమాజంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, వాటి మీద డిస్కస్ చేద్దాం. మరి నమస్తే మ్యామ్. నమస్తే మేడం. మేడం, ప్రెసెంట్ ఎన్నో చూస్తున్నాం. అంటే పూర్వంలో మ్యారేజెస్ ముందు వరకట్నం ఇవ్వడం స్టార్ట్ చేశారు. అది కాస్త ఇప్పుడు చాలా తీవ్రమైన క్రైమ్గా మారిపోయింది. ఇప్పుడు ఎన్నో ఫేస్ చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ న్యూస్ కూడా చూస్తుంటే దారుణంగా అనిపిస్తుంది. సో వీటిని అరికట్టడానికి ఎలాంటి చట్టాలు ఉన్నాయంటారు మన లాలో? యాక్చువల్గా మీరు చెప్పింది బాగుందండి. ఇప్పుడు పూర్వంలో వరకట్నం కాదండి. యాక్చువల్గా 1961 బిఫోర్, అంటే మనం చాలా పురాణాలు వింటాం. అంటే రాజుల కాలం దాటినప్పుడు ఫస్ట్లో యాక్చువల్గా మన ఇండియన్ కల్చర్కి వచ్చేటప్పటికి ఎవరైతే అమ్మాయిని పెళ్లి చేస్తున్నారో వాళ్ళ ఇంటి వాళ్ళు ఒక ఆవు దూడని పంపించేవారు అనమాట. ఎందుకు అంటే, మా అమ్మాయిని మీకు ఇస్తున్నాం, మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మా అమ్మాయిని మీ ఇంటికి ఒక భారంగా బర్డెన్గా ఉంటుంది, సో మేము ఇచ్చేది మీకు ఎంతో కాదు, అట్లీస్ట్ దాంతో మీరు ఇంకొక మనిషిని చూసుకోవాలి కాబట్టి అది ఎంతో కొంత సాయం కింద ఉంటుందని చెప్పి ఒక ఆవు దూడని పంపించేవారు. సో అది కాస్త ఉన్న వాళ్ళు ఎక్కువ పంపేవారు, లేని వాళ్ళు లేనట్టుగానే ఇచ్చేవారు. సో ఎందుకంటే అట్లీస్ట్ మా ఇంటి అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నాం, మీకు మా అమ్మాయి వాళ్ళు అలాంటి కష్టం రాకూడదు అని చెప్పి వాళ్ళకు ఉన్నంతలో ఇచ్చేది. సో అది ఎలా ఉన్నట్టుగా ఏమైందంటే అది ఇంకా సమ్ మ్యాండేటరీ అయిపోయింది అనమాట మ్యారేజ్కి వచ్చేటప్పటికి. అది యాక్చువల్గా ఇది కంట్రోల్ చేయడానికి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం, డౌరీ యాక్ట్ ప్రొవిషన్ యాక్ట్ ప్రకారం 1961 జూన్ 1 వచ్చింది. ఓకే. ఎందుకంటే ఇదే మీరు చెప్తున్నారు కదా, ప్రతి కంట్రీలో కూడా ఇది ఫేస్ చేస్తారు. కొన్ని కంట్రీస్లో అయితే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు ఎదురుగట్టనే ఇస్తారు. బట్ కమ్ టు మన ఇండియాకి వచ్చేటప్పటికి డిఫరెంట్ స్టేట్స్లో డౌరీ అంటున్నది కామన్. బట్ యాక్చువల్గా డౌరీ వచ్చేటప్పటికి ఏంటంటే పప్పు ఉప్పు కాడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు డబ్బుతో అయింది. డబ్బే కాదు, కొంతమంది ప్రాపర్టీస్ ఇస్తారు. అంటే అది మనీ అవనివ్వండి, మూవబుల్ ప్రాపర్టీస్ అవనివ్వండి, ఏదైనా సరే ఎవరైతే పెళ్లి కూతురు తరపు వాళ్ళు పెళ్లి కొడుకు ఇస్తారో దాన్ని డౌరీ అంటున్నారు. బట్ ఆ డౌరీ కోసం కూడా కొంతమంది ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ఇస్తామని చెప్పి ఆ తర్వాత పాప పుట్టాక ఏమో సాయి సామానాలు ఇవ్వడం, మంచం ఇవ్వడం, ఇవన్నీ అలవాటు చేశారు. బట్ అది ఏంటి అంటే మా అమ్మాయికి మీకు ఇబ్బంది అవ్వకూడదని ఇచ్చేదని కాస్త మ్యాండేటరీ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఎలాగొచ్చేసిందంటే ఒక అబ్బాయినికి అన్నారు అంటే కంపల్సరీగా నీకు 30 లక్షలు కట్నం వచ్చేస్తుంది అంటారు. మరి ఆ 30 లక్షలు కట్నం వచ్చేస్తుంది అన్నప్పుడు మరి అమ్మాయిని చదివించి మీకు పంపిస్తున్నారు. సో అప్పుడు అది ఎలా ఉండాలి అన్నది వాళ్ళకి తెలియదు యాక్చువల్గా. ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళు అప్పుడు పూర్వంలో అయితే మంచి చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు అంతలా కాదు కదా, ఫాస్ట్ జనరేషన్ ఎక్కువైపోయింది. సో ఈ కట్నాలకు వచ్చేటప్పటికి ఇంకా బెటర్ చూద్దామని, చదువు ఉండాలి అంటారు అమ్మాయికి, ప్రాపర్టీ ఉండాలి, అలాగే మీకు డౌరీ ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి హరాస్మెంట్. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత అదే పూర్వంలో ఏంటంటే ఆవు దూడ అని చెప్పాను. తర్వాత కొంతమంది లేని వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఏముందమ్మా నీకు ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు అంటారు. పక్కింటి వాళ్ళు వచ్చి మాట్లాడితే అబ్బాయి ఏమి ఇవ్వలేదు, మా కోడల బోడంతా తెచ్చుకుంది సారీ అంటారు. సో ఇలాంటి వాటి వల్ల ఆ అమ్మాయి సైకలాజికల్గా ఏదైనా ఫేస్ చేసుకొని, ఆ అమ్మాయి ఫిజికల్గా ఫేస్ చేసి, సైకలాజికల్గా ఫేస్ చేసి, ఈవెన్ వాళ్ళు పెట్టే హరాస్మెంట్కి సూసైడ్ చేసుకునేదాకా ఎక్కువ క్రైమ్స్ జరిగాయని చెప్పి ఇదంతా అరికట్టడం కోసం డౌరీ ప్రొవిషన్ యాక్ట్ 1961 కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1 జూన్ 1961లో వచ్చింది. దీన్ని 2004లో సుప్రీంకోర్టు సమ్ రూల్స్ ఇచ్చింది. ఎందుకంటే అంటే రియల్గా చెప్తున్నాను కదా, రియల్గా సఫర్ అయిన వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు. బట్ కొంతమంది కావాలని చెప్పి హస్బెండ్ బాగా చూసుకున్నా సరే, కొట్టాడనో తిట్టాడని చెప్పి ఏదైనా గొడవ వచ్చినా సరే ఇప్పుడు మనం చాలా స్టేషన్స్లోకి వెళ్ళేటప్పటికి వరకట్న వేధింపులు అని పెట్టేస్తున్నారు. అసలు వరకట్న వేధింపులు ఇన్ టైం 7 years లోపల ఎవరైతే ఉంటుందో బ్రైడ్, ఆ బ్రైడ్ 7 years లోపల ఏదైతే డెత్ జరిగిందో అనుకోండి, దాన్ని డౌరీ డెత్స్ కింద తీసుకోవాలి. ఓకే. ఆఫ్టర్ 7 years తర్వాత అంటే దానికి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం గృహహింస చట్టం కింద వస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా రియల్గా అంటే సఫర్ అయిన వాళ్ళు, కొంత సఫర్ కాలేని వాళ్ళు కూడా ఏంటంటే ఏదో ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఇలాగ కట్నం కోసం వేధింపులని చెప్పేస్తున్నారు. వాళ్ళకి 2 పిల్లలు ఉంటున్నారు, 3 పిల్లలు ఉంటున్నారు, లేదా ఎదిగొచ్చిన పిల్లలు, పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లలు ఉన్నా సరే అందరూ ఇప్పుడు రోడ్డు ఎక్కేస్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా కావాలని పెడుతున్నారని చెప్పి సుప్రీంకోర్టు సమ్ రూల్స్ ఇచ్చింది. అంటే 2004లో అందరినీ 498 పెట్టిన వాళ్ళు అందరు అత్తమామలు అందరినీ అరెస్ట్ చేయకండి అని చెప్పి. అంటే డైరెక్ట్ అరెస్ట్ కాదు, ఇఫ్ దే వాంట్ టు అరెస్ట్ ద పీపుల్ అంటే సమ్ ఎవరైతే మెజిస్ట్రేట్ కోర్ట్స్ ఆర్డర్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ అఫెన్స్ ప్రూవ్ అవ్వాలి. కంపల్సరీ మనం ఇప్పుడు ఒకటి పెడుతున్నాం అంటే అది ప్రూవ్ అవ్వాలి. వితౌట్ ప్రూఫ్ మనం ఎవరిని మనం బ్లేమ్ చేయలేము. సో ఈ 498 ఏంటంటే ఎవరైతే అమ్మాయి ఇంట్లో అత్తగారి ఇంట్లో ఫేస్ చేస్తుందో ఫిజికల్గా కానీ అబ్యూజ్, సైకలాజికల్గా కానీ, అంటే ఫిజికల్గా అత్తగారు తిట్టడం కానీ కొట్టడం కూడా జరుగుతుంది. ఆడబడుచులు వేధింపులు ఉంటాయి. అంటే వాళ్ళని వేధించడం అంటే వాళ్ళ ఫీలింగ్స్ని
తక్కువ చేయడు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ కూడా నలుగురిలో దీనికి ఏమొచ్చు అది ఇది అంటారు, ఒకసారి 2 సార్లు అంటే ఓకే. అదే 10 సార్లు ఆ అమ్మాయిని అంటున్నారంటే దట్ వన్ అది కూడా ఒక టార్చరే కదా. సో అలాంటి వాటిలన్నిటిని కూడా డౌరీ ప్రొవిషన్ యాక్ట్లోకి తీసుకోవచ్చు. ఎప్పుడు ఇన్ 7 years లోపు ఎవరైతే ఉంటే ఆ పైన ఉన్నా సరే, ఒకవేళ నిజంగానే కట్నం గురించి వేధించారు అనుకోండి, అది 498 కింద వస్తుంది. బట్ ఈ 498 ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కూడా 498 పెట్టినప్పుడు ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ వచ్చింది కాబట్టి సెక్షన్ 85 కింద ఎక్స్ప్లెయిన్ చేస్తుంది 498 అని. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు మనకి ఐపీసీ సిఆర్పిసి ఉండేవి, ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్లోకి మారింది కాబట్టి సెక్షన్ 85 కింద డౌరీ ప్రొవిషన్ యాక్ట్ అన్నది జరుగుతుంది. మేడం మీరు అన్నారు నిజమే, చాలా మంది కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మహిళలు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ డౌరీ ఏదైతే ఉందో అది ఇస్తామని మాట ఇచ్చారు కాబట్టి ఇవ్వలేదు కాబట్టి మేము అనుభవిస్తున్నాం అని చెప్పి ఒక థాట్లో ఉండిపోతున్నారు. పేరెంట్స్ బాధపడతారు, లేదంటే పిల్లల లైఫ్ నాశనం అయిపోతుందను, తండ్రి లేకుండా అయిపోతారేమో అని చెప్పి చాలామంది ఆగిపోతున్నారు ఇంటి దగ్గర. సో వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటే బెటర్ అంటారు, అంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుండేటట్టు? యాక్చువల్గా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరైతే కట్నం ఇస్తానని ఇవ్వలేదు, నేను అదే నా క్వశ్చన్ ఏంటంటే అసలు కట్నం ఇస్తానని ఎందుకు అనాలి? యాక్చువల్గా పెళ్ళి అంటప్పటికీ కట్నం అంటున్నారు, అసలు ఆ కట్నం ఎందుకు ఇస్తున్నారన్న నాలెడ్జ్ కూడా లేదు ఎవరికి. అంతే కదండి. ఇప్పుడు యాక్చువల్గా చూసుకుంటే ఏది రిలీజియన్స్ అయినా సరే అసలు కట్నం అనేది ఎక్కడా లేదు కదా, దేంట్లోని లేదు. బట్ ఒక ఆచారం వచ్చేసింది, ఆ ఆచారాన్ని బేస్ చేసుకొని అది మరీ చాదస్తంగా తయారైపోయింది. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా కట్నం ఇంత ఇచ్చేస్తామని ఎందుకు చెప్పాలి అంటే, ఒక సంబంధం వచ్చిందనుకోండి, చాలా పెద్ద సంబంధం, వదులుకుంటే మళ్ళీ మన అమ్మాయికి ఇది అవుతుంది అంటున్నారు. కానీ ఇచ్చిన తర్వాత అమ్మాయి ఎంతవరకు ఉంది హ్యాపీగా, అట్లీస్ట్ వాళ్ళు ఎలా చూసుకుంటారు? ఎందుకంటే చాలా తక్కువ అంటే లోయర్ క్లాస్ ఉన్నా సరే, బిలో ఎకనామీ ఉన్నా సరే మన పిల్లల్ని చాలా హైకే ఇచ్చుకోవాలని చూసుకుంటాం. బట్ చూసుకోవడానికైనా వాళ్ళు మనల్ని ఎలా చూసుకుంటారన్న ఆలోచన లేదు. ఈవెన్ దో మనకున్నా లేకపోయినా సరే పెళ్ళిళ్ళకి వీటికి కూడా అప్పులు చేసి పెట్టేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన మాటని సాటిస్ఫై చేయకపోవడానికి వాళ్ళు ఏమంటున్నారు, ఆ రోజున ఇస్తానన్నారు కదా అన్న గొడవ వస్తుంది. అదే నేను ఏంటంటే ముందే కట్నం గురించి అసలు రేజ్ చేయకపోతే అసలు ఈ ప్రాబ్లమే ఉండదు కదా. ఇఫ్ నిజంగా మీరు అన్నట్టుగానే పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లల్ని కన్న తర్వాత చాలామంది ఇది ఫేస్ చేస్తున్నారు. కొంతమంది డైవర్స్ తీసుకుంటున్నారు, కొంతమంది విడిపోయి ఉంటున్నారు పిల్లల్ని చూసుకొని. సో ఇలా జరగడం వల్ల వచ్చే పిల్లల ఫ్యూచర్ కూడా నాశనం అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు ఉన్నారంటే కంపల్సరీ ఇద్దరు ఉండాలి, మదరే కాదు ఫాదర్ ఉండాలి. ఫాదర్ లేకపోయినా మదర్ ఉన్న ఇద్దరికి ఇబ్బంది, పిల్లలకి చాలా వరకు మెయిన్ ఇబ్బంది. సో ఇలాగ ఎవరైతే రియల్గా సఫర్ అవుతున్నారు, ఎందుకంటే చాలామంది కొంతమంది హస్బెండ్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కిరోసిన్ పోసి తగలెట్టేయడం, వాతలు పెట్టడం, స్మోక్స్తో కాల్చడం చాలా వరకు చూస్తారు. ఈవెన్లో ఇంకా అంతలా కాకుండా నువ్వు నీకు నేను చూసుకుంటానని చెప్పి కొనిచ్చేసి వాళ్ళని అప్పుల్లో ముంచేయడం. లాస్ట్లో ఒక హైదరాబాద్ అమ్మాయి కూడా అలాగే వచ్చింది. మొత్తం హస్బెండ్కి అంతా పెట్టి అంతా చేశాక ఆ అబ్బాయి వేరే వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని మొత్తం అప్పులు చేసి వెళ్ళిపోవడం. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా సింగిల్గా ఉండి వాళ్ళు బతకలేక, పిల్లల్ని వదలలేక వాళ్ళంతటి వాళ్ళు ఇండివిజువాలిటీకి మొదలెట్టుకొని వాళ్ళు జాబ్స్ చేసుకుని ఇంకా అలాంటి వాళ్ళు రావట్లేదు యాక్చువల్గా బయటికి. బట్ ఇఫ్ నిజంగా వాళ్ళు సఫర్ అయ్యి వస్తే మాత్రం వాళ్ళకంటూ దిశ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. పూర్వంలో అయితే ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు దిశ పోలీస్ స్టేషన్, ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్. ఈ మహిళా పోలీస్ స్టేషన్లో ఎవరైతే అబ్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ ఎనీ బాడీ ఇంజ్యూర్డ్ కానీ, చెప్పాను కదా కొట్టి వాళ్ళ రక్తాలు కారిపోయేలా సివియారిటీ ఉందనుకోండి, దానికి లా అండ్ ఆర్డర్ అప్లై అవుతుంది. అప్పుడు వాళ్ళు ఉన్న ఏరియాకి జ్యూరిస్డిక్షన్లో చూసుకొని 1 town కానివ్వండి 3 town కానివ్వండి వెళ్ళి ఇలా జరుగుతుందని చూపిస్తే వాళ్ళకి ఎమ్మెల్సీ కేసు కట్టడం, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అదే మీకు చెప్పాను కదా, ఇఫ్ మామూలుగా ఫార్మల్గా వీళ్ళు కేసులు పెడితే దానికి వెంటనే అరెస్ట్ ఉండదు, ప్రాపర్ ఎంక్వైరీ చేయాలి. ఇఫ్ తను నిజంగా కొట్టి తిట్టి బ్లడ్ అన్నది ఇంజ్యూర్ అయిపోయి తను చాలా ఫేస్ చేయలేక ఉన్నప్పుడు వెంటనే వెళ్తే వెంటనే ఇమీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేయడం అన్నది ఈ 498 జరుగుతుంది అనమాట. ఓకే. ఎలాంటి శిక్షలు ఉంటాయంటారు ఆ పర్సన్ ఎవరైతే క్రైమ్ చేశారో ఆ పర్సన్కి? క్రైమ్ చేశారో ఆ పర్సన్కి 7 years అబోవ్ ఉంటుందండి. ఇఫ్ ప్రూవ్ అవ్వాలి, ఓకే, దేనికైనా అది ప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు మీరు చెప్తున్నాను కదా, మామూలుగా కొట్టారనుకోండి సివియర్ ఇంజ్యూరీస్ ఉంటాయి, మామూలుగా పైన దెబ్బలు కూడా ఉంటాయి. సో ఆ ఇంజ్యూరియస్ని బట్టి హట్ అంటే అది ఎంతవరకు గ్రీవియస్ హట్ వరకు ఉందా అది చెప్తున్నాను కదా. తను మామూలుగా అంటే ఇప్పుడు ఆ కొట్టేసుకోవడం అంటే ఏదో బ్లడ్ తీసుకున్నట్టు కొంతమంది ఏంటంటే వాళ్ళే హట్ చేసుకుని కూడా వెళ్ళిపోతారు. అది అలా కాదు, యాక్చువల్గా రియల్గా ఎవరైతే సఫర్ అయ్యారు. ఎందుకంటే మన పేరెంట్స్ వాళ్ళు చూసుకుంటే ఎవరు కూడా బయటికి రాలేదు. బట్ ఇప్పుడు జనరేషన్లో పెళ్ళైన 3వ రోజున బయటకు వచ్చేస్తుంది. అంటే ఏంటంటే ఆ కేసు పెట్టేసి సెటిల్ చేసుకుందాం, అసలు ఎందుకు అలాదే అంటాను. ఇఫ్ నిజంగా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేకపోతే పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టదు, పేరెంట్స్ కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా అట్లీస్ట్ వాళ్ళు ఎలా బతికినమ్మని చెప్తే అసలు ఇలాంటి క్రైమ్స్ జరగవేమో అని.
అని నా ఉద్దేశం అనమాట. భార్య భర్తలు అనేది ఎలాంటి జంట పదము, అలాగే వరకట్నాలు వర్ణం అనేది కూడా అలాంటి జంట పదంగా మారిపోయింది ప్రెసెంట్ జనరేషన్. అంటే మ్యారేజ్ ముందు వరకట్నం, మ్యారేజ్ ఒకవేళ బ్రేక్ చేద్దాం అనుకుంటే వర్ణం. అంటే వర్ణం ఎలాంటి వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది అంటే ఇండిపెండెంట్ ఉమెన్కి అప్లికేబుల్ అవుతుందా, జాబ్ హోల్డర్కి, లేదంటే ఓన్లీ ఎవరైతే ఫైనాన్షియల్గా స్టేబిలిటీ లేదో వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అవుతుందా మేడం? యాక్చువల్గా భార్యాభర్తలు అంటే యాక్చువల్గా ఒక మ్యారేజ్ అయిందంటే వాళ్ళు భార్యాభర్తలు అవడానికి 7 years పడుతుందండి, మినిమం 7 years పడుతుంది ఆ అమ్మాయి అర్థం చేసుకొని. ఎందుకంటే పూర్వంలోకి వచ్చేటప్పటికి 20 years లోపల, ఫస్ట్లో 13 సంవత్సరాల, తర్వాత 15, 18, 20కి. ఇప్పుడు అమ్మాయిలు 30 years 35 వచ్చినా సరే చేసుకుంటలేదు, ఎందుకంటే సగం ఏజ్ అంతా కూడా వాళ్ళు ఇండివిజువల్గా నిలబడిపోయారు. సో ఇంకా వాళ్ళకి ఇంకొక బేస్ అన్నది లేదు. అదే పూర్వంలో 13 సంవత్సరాలకి ఎందుకు చేసేవారు అంటే అది కూడా చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళకి తక్కువ అమ్మాయికి తక్కువ ఏజ్, అబ్బాయిలకి ఎక్కువ ఏజ్ ఉండి చేసేవారంటే అప్పటి నుంచే అమ్మాయి కొంచెం మెచ్యూరిటీ అన్నది పెరుగుద్ది అని చెప్పి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా ముందు కట్టడం తర్వాత భరణ అనేటప్పటికి మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ ప్రపంచం నుంచి అంటే వాళ్ళ ఇంట్లోంచి ఇంకొక ఇంటికి రావాలి, ఆ మనుషులను అర్థం చేసుకోవాలి, వాళ్ళు అలా ఫీల్ అవుతారో తెలియదు. సో వాళ్ళందరిని అర్థం చేసుకొని, హస్బెండ్ని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా మెయిన్ పేషెన్సీ ఉండాలి. అంటే అందరికీ ఉంటుందని కాదు, ఎక్కడో దిక్కున అది బ్రేక్ అవుతుంది, మెయిన్ పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే ఒక ఇష్యూ వచ్చిందంటే భార్యాభర్తలు అంటే పక్క వాళ్ళు ఏం చెప్తారంటే నచ్చలేదా వెళ్ళిపోండి డైవర్స్ తీసేసుకోండి అంటారు. అసలు డైవర్స్ తీసుకునేలాగైతే నలుగురిలో ఎందుకు పెళ్లి చేసుకోవాలి? యాజ్ ఎ లాయర్ కానీ కాదు, అసలు మ్యారేజ్కి ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఏమనుకుంటున్నాను, ఒకళ్ళు మ్యారేజ్ చేసుకున్నారంటే కంపల్సరీ కోర్ట్ పర్మిషన్ తీసుకోవాలి. అట్లీస్ట్ మేము ఇలా కలిసి ఉంటాం, ఒకవేళ ఏదైనా వచ్చినా మేము కొట్టుకోకుండా ఇలా జరుగుద్ది, మా పేరెంట్స్కి నష్టపరిహారం ఇస్తాం అనాలి. ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు కూడా సప్పో చేసి వాళ్ళకంటే మించి అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఏదో సమ్ ఇష్యూస్ ఏంటంటే నీకేముంది నాకేముంది అని అబ్బాయి అంటామో లేదా అమ్మాయి అంటామో ఇద్దరు అంటున్నారు. ఎందుకంటే ఇండివిజువాలిటీస్ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారని. బట్ ఇలాంటి అట్లా ఉండడం వల్ల ఆ భార్యాభర్తలు అన్నది అసలు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎక్కడా లేదేమో. ఎందుకంటే అట్లీస్ట్ భార్యాభర్తలు అనేటప్పటికీ ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ కొంచెం కాకపోయినా కొంచెం పేషెన్సీ ఉండాలి. ఎక్కువ మనం వాళ్ళ గురించి లోతుగా పరిశీలించకూడదు. వన్స్ మనం ఎక్కువ లోతుగా పరిశీలించామనుకోండి మనకి స్ట్రెస్ ఎక్కువైపోద్ది, మన సైకలాజికల్గా మనం సఫర్ అయిపోవాలి, మనం అన్నీ లాస్ అవ్వాలి. ఇఫ్ ఎక్కువ సఫర్ అవ్వకుండా అట్లీస్ట్ మన డ్యూటీస్, ఎందుకంటే ఇప్పుడు మనం చాలా చదువుకొని ఒక ఆఫీసర్ అవ్వాలనో ఒక జాబ్ చేయాలనో ఉన్న ఇంట్రెస్ట్ పెళ్ళైన తర్వాత తనతోనే ఎలాగైనా కష్టం నష్టం ఎన్ని సంవత్సరాలు గొడవ వచ్చినా సరే తనతోనే కలిసి ఉండాలి ఎప్పటికైనా ఒక ఆలోచన ఉంటే చాలా వరకు ఈ గొడవలు అన్నది తగ్గుతాయి కదా. ఈవెన్ డౌరీ అని చెప్తున్నాం, అత్తగారు మామగారు వాళ్ళు ఇచ్చేసినా సరే హస్బెండ్ మార్చుకుంటే ఆ ప్రెషర్ ఉండదు కదా. బట్ అది ఎవరు ఆలోచించరు, వాళ్ళ అమ్మ తిట్టినా ఇంకా మీ అమ్మని నెల నన్ను తిట్టింది సో నేను వెళ్ళిపోతున్నాను, లేదా మీ డాడీ వస్తానన్న కట్నం ఇవ్వలేదు సో నువ్వు నాకు వద్దు అని ఒక ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఈ గొడవలు ఎక్కువ రేజ్ అవుతున్నాయి. సో ఇలా రేజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే హ్యూమన్ రిలేషన్స్ అన్నవి పాడైపోతున్నాయి. అంటే ఎథిక్స్ లేవు కదా. ఇప్పుడు మామూలుగా హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఏంటండి, లేచిన వెంటనే హస్బెండ్ని చూసుకోవాలి. ఎందుకంటే మన పిల్లల్ని ఎలా చూసుకుంటున్నామో ఫస్ట్ మనకి బేబీ అయినా సరే హస్బెండే కదా. అలాగా మనం వాళ్ళ ప్రాపర్ కేర్ తీసుకొని వాళ్ళ డ్యూటీస్ ఏంటో మనం చూసుకోవడం, మన డ్యూటీస్ ఏంటో చూసుకోవాలి తప్ప నీ అకౌంట్ నెంబర్ చెప్పు, నీ శాలరీ ఏంటి, నువ్వేం చేస్తున్నావు, నీ ఫోన్ ఏంటి అని మనం చెక్ చేయక్కర్లేదు. మనలో ఏం లేదనుకోండి మనం ఫ్రీగా ఉండొచ్చు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఎంత లాంగ్ రిలేషన్ అయినా సరే మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పటికి వచ్చి మా హస్బెండ్ ఫోన్ లాక్ కూడా తెలియదు, ఈవెన్ దో ఆయన అకౌంట్ నెంబర్ కూడా తెలియదు. సో ఎందుకంటే మేము కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఎక్కడైనా మాకు ఒక ఛాన్స్ దొరికిందంటే మాత్రం మేము చాలా ప్లాన్గా చేసుకుని ఫ్యామిలీస్తో ఎక్కడో కూడా మిస్ అవ్వకుండా చేసుకుంటాం. ఎందుకు అంటే ఎవరు ప్రొఫెషనల్ బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీకి అంటూ కేటాయించాలి. ఈవెన్ మనం ఇంకా లర్నింగ్ స్టేజ్లోనే కదా ఉంటాం. సో వాళ్ళు పెద్దోళ్ళనే మనం మర్యాద ఇవ్వాలి. ఎంత ఇది వచ్చినా సరే సమ్ పేషెన్స్ అన్నది మెయింటైన్ చేస్తే ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్కి అన్నది గొడవలు రావు. అలాగే హస్బెండ్ అండ్ వైఫ్కి గొడవలు వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే డివిసి ఫైల్ చేస్తారు, 498 పెడతారు, దాంతోపాటు మెయింటెనెన్స్ కేసు వేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 125 CRPC కింద వేస్తారు. ఆ 125 CRPCకి వచ్చేటప్పటికి ఇప్పుడు BNS 41 కింద అయింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్యామిలీ కోర్టులో వేయచ్చు లేదా లోయర్ కోర్టులో కూడా వేయచ్చు బేసింగ్ ఆన్ ద జ్యూరిస్డిక్షన్లో. ఇఫ్ అర్బన్ అనుకోండి మనకి రాజమండ్రి ఫ్యామిలీ కోర్టులో వేస్తారు, రూరల్ అయితే 4th JCG ఉంటుంది. అలాగే ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్కి అయితే స్పెషల్ కోర్టు ఉంటుంది. సో ఇలాగా వచ్చిన దాన్ని బేస్ చేసుకొని చూస్తే ఇఫ్ వాళ్ళకి నిజంగా పిల్లలు ఉండి వాళ్ళ చదువులకి తినికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే ఆ ఖర్చుని బేస్ చేసుకొని తను సబ్మిట్ చేయాలి ప్రాపర్టీస్ అండ్ అసెట్స్ కాడి నుంచి తను ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు క్వాలిఫికేషన్ ఏంటి అని. అసలు యాక్చువల్గా మెయింటెనెన్స్ ఎప్పుడు ఇస్తారంటే
ఈవెన్ మెయింటెనెన్స్ అంటే అమ్మాయిలకే కదండి, అబ్బాయిలకు కూడా ఇస్తారు. ఎందుకంటే ఎవరైతే పర్సన్ హూ ఈస్ బేసింగ్ ఆన్ ఫిజికల్లీ ఎవరైతే ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నా బెడ్ మీద ఉండి తను సంపాదించుకోలేని స్టేజ్లో కూడా హస్బెండ్ కెన్ ఫైల్ ది మెయింటెనెన్స్. అదే వైఫ్కి వచ్చేటప్పటికి తను చదువుకున్నది కాబట్టి జడ్జి క్వశ్చన్ చేస్తారు. బట్ ఇక్కడ పిల్లలు ఉన్నారనుకోండి, అంటే నేను సపోర్ట్ చేస్తాను, పిల్లలు ఉన్నారు కాబట్టి కంపల్సరీగా మెయింటెనెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఎందుకంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్కి ఏమనండి, వాళ్ళ మెయింటెనెన్స్కి ఏమివ్వండి, లేదంటే హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా సరే కోర్ట్ కెన్ ప్రొవైడ్ ది మెయింటెనెన్స్ బేసింగ్ ఆన్ ది శాలరీ ఆఫ్ ది హస్బెండ్. హస్బెండ్ శాలరీ వచ్చే దాన్ని బేస్ చేసుకొని తిన ఖర్చులు. ఎందుకంటే మనం రీసెంట్గా కూడా విన్నాం, ఒక ఆవిడ నెలకి 41 లక్షలు ఎంతో కావాలని చెప్పి మెయింటెనెన్స్ వేసింది. సో అది అలా కాదు కదండి. మనము చదువుకున్నాం, మనం ఇప్పుడు హస్బెండ్ మన పేరెంట్స్ చేసిన హస్బెండ్ వద్దని చెప్పేసి వెళ్ళిపోతున్నాం, లేదా లవ్ మ్యారేజ్ చేసుకుని అప్పటి వరకు తిరిగిన తర్వాత మ్యారేజ్ చేశాక రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయని వదిలేసి వెళ్ళిపోతున్నాం. బట్ అన్నిటికీ మనీ కాదు కదా. సో అలా మనం వద్దని వెళ్ళిపోయినప్పుడు మెయింటెనెన్స్ అడగడానికి రైట్ లేదు కదా. సో మెయింటెనెన్స్ ఎవరికి అంటే వాళ్ళ పిల్లలకి కానివ్వండి, లేదంటే ఆవిడకి సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే బేసిక్ గా ప్రొసీజర్ ప్రకారం కోర్ట్ కెన్ డిసైడ్ ది మెయింటెనెన్స్. సో మ్యూచువల్గా విడిపోతారు అంటారు. అవును. ఓకే. సో మ్యూచువల్గా విడిపోతే దానికి పర్మనెంట్ ఎలిమనీ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు డైవర్స్ ఇచ్చే పెళ్లి చేసే ముందు కట్నం ఎలాగో, డైవర్స్ ఇచ్చే ముందు మ్యూచువల్గా పెద్దల్లో పెట్టుకొని వాళ్ళ ఒక అండర్స్టాండింగ్తో ఈ అబ్బాయి అంత ఇవ్వాలనుకుంటే అంత ఇచ్చేయచ్చు. ఇంకా పర్మనెంట్, ఇంకా ఫ్యూచర్లో అమ్మాయి మెయింటెనెన్స్ చేయడానికి లేదు మ్యూచువల్గా అయితే. మ్యూచువల్గా కాకుండా హస్బెండ్ ఫైల్ చేశారనుకుంటే నేను ఆటోమేటిక్గా మెయింటెనెన్స్ అన్నది ఫైల్ చేయాలి. అంటే కేసు ఎవరు పెట్టారు దాని మీద బేస్ చేసుకొని ఉంటుందండి. ఇఫ్ మ్యూచువల్ డైవర్స్ అయితే మాత్రం అండర్స్టాండింగ్తో విడిపోతున్నారు కాబట్టి పర్మనెంట్ ఎలిమనీ కంపల్సరీగా తను ప్రొవైడ్ చేయాలి. పర్మనెంట్ ఎలిమనీ కంపల్సరీగా ప్రొవైడ్ చేసిన తర్వాత మ్యూచువల్ డైవర్స్ అనేది అవుతుంది. ఇఫ్ తనకి ఏదైనా అభ్యంతరం ఉందంటే మాత్రం మ్యూచువల్ డైవర్స్ ఇవ్వరు. మేడం ప్రెజెంట్ చూస్తున్నాం కదా, చాలా కోర్ట్స్ ఉన్నాయి, సుప్రీం కోర్ట్ అని, హైకోర్ట్ అని, ఇలా డిస్ట్రిక్ట్ కోర్ట్ అని చాలా ఉన్నాయి. సో ఒక కేసు అంటే ఇప్పుడు బర్ణం విషయం అయ్యుండొచ్చు, లేదంటే డైవర్స్ కేసు అయ్యుండొచ్చు, ఒక దగ్గర తేలిపోయిందంటే ఇంకొక కోర్టుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే వాళ్ళకి న్యాయం జరగలేదనే ఉద్దేశంతో వేరే కోర్టుకు వెళ్ళారు అంటే అక్కడ తీర్పు మారే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎవరైతే మెయింటెనెన్స్ కేసు కానీ డైవర్స్ కేసు కానీ సింగిల్గా ఫైల్ చేస్తారు, సమ్ కేసెస్లో ఎక్స్పర్టీ అవుతారు. అంటే కోర్ట్ నాలెడ్జ్ లేకపోతే సమ్ ఇగ్నోర్ చేస్తారు. అంటే హస్బెండ్ ఫైల్ చేసి సమన్స్ వెళ్తే కోర్ట్ ప్రొసీజర్ నుంచి ఇన్ టైంకి వాళ్ళు రాకపోతే ఎక్స్పర్టీ చేస్తారు. అలాంటి వాళ్ళకి తెలియకపోయినా ఈవెన్ నాలెడ్జ్ లేకపోయినా సరే 6 months లోపల వాళ్ళు హైకోర్టుకి వెళ్ళొచ్చు. అంటే మాకు నాలెడ్జ్ లేదన్నది మాత్రం ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళని ఏడిపించడానికో ఏదో చేయకూడదు. అలాగే మీరు అన్నట్టుగా మెయింటెనెన్స్ కేసులో వాటిల్లో కానీ వాళ్ళకి న్యాయం జరగలేదు అనుకోండి, ఇఫ్ మెయింటెనెన్స్ నాట్ ప్రొవైడెడ్, అప్పుడు ఏం చేయాలంటే లోయర్ కోర్ట్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్టుకు వస్తారు. డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టులో కూడా సాటిస్ఫై అవ్వకపోతే ఇంకా సుప్రీంకోర్టే ఉంటుంది. బట్ మ్యాక్సిమం కేసెస్ అన్నీ కూడా హైకోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్టులోనే సాల్వ్ అవుతాయి. ఎందుకంటే మ్యాక్సిమం మ్యాటర్స్ అన్నీ కూడా వాళ్ళు బోత్ పార్టీస్ సెటిల్ చేసుకుంటేనే బెస్ట్. అందుకంటే దీనికి అంతా ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి. బట్ లోయర్ కోర్టులో ఎవరైతే సాటిస్ఫై అవ్వకపోతే, అంటే వాళ్ళ డైవర్స్లో కానివ్వండి, మెయింటెనెన్స్లో కానివ్వండి, సరిగ్గా ఆర్డర్స్ లేకపోతే మాత్రం డిస్ట్రిక్ట్ కోర్టుకి హైకోర్టుకి వెళ్ళొచ్చు. మ్యామ్ ప్రెజెంట్ చూస్తున్నాం చాలామంది డైవర్స్ తీసుకుంటున్నారు, ఆస్తులు అయితే పంచుకోవచ్చు కానీ పిల్లల్ని అసలు పంచుకోలేరు కదా. సో వాళ్ళ ప్రభావం ఉంటుంది, అంటే వీరి రిలేషన్ ప్రభావం పిల్లల మీద కూడా చాలా వరకు ఉంటుంది. సో ఆ పిల్లలు కస్టడీ ఎవరికి ఇస్తారంటారు? ఇప్పుడు మ్యూచువల్గా డైవర్స్ తీసుకున్నారు అనుకోండి, పిల్లలు బిలో 18 అనుకోండి, అంటే చిన్నపిల్లలు ఉన్నారంటే కంపల్సరీగా మదర్ దగ్గర ఉండాలి. అది కోర్టుకి వెళ్ళినా సరే. ఈ ఫాదర్కి ఏమైనా ఉంటే వాళ్ళు మ్యూచువల్ డైవర్స్ చేసుకుంటే మాత్రం ఒక అండర్స్టాండింగ్, అంటే సమ్మర్ హాలిడేస్లో వెకేషన్స్లో ఫాదర్ దగ్గర ఉండొచ్చని, లేదా వీక్లీ వన్స్ తీసుకెళ్ళొచ్చని వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ ఉంటే ప్రాబ్లం లేదు. అదే వన్ సైడ్ డైవర్స్ చేసుకున్నా సరే, వాళ్ళు ఏదైనా ఫైట్ చేస్తున్నా సరే, ఈవెన్ మెయింటెనెన్స్ చేసినప్పుడైనా సరే, ఒకవేళ ఫాదర్కి పిల్లలు కావాలి అంటే దే కెన్ ఫైల్ ది కస్టడీ. గడ్డి నొప్పి చేసుకోవచ్చు, కస్టడీ చేసుకోవచ్చు, కస్టడీ ఇవ్వమని చెప్పచ్చు. అప్పుడు కస్టడీ కూడా ఏంటంటే పిల్లల్ని వాళ్ళు అదే ఫాదర్కి చూపించమనో ఒక టైం ఇస్తుంది, ఒక 1 hour వెళ్ళి తీసుకొని చూసుకురమ్మనో, లేకపోతే 1 day ఉంచుకోమనో. అది బేసిక్గా ఉంది బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ మీద ఉంటుంది. ఇఫ్ నిజంగా పిల్లలు సఫర్ అవుతున్నారు అనుకోండి, అది వాళ్ళ ఇద్దరు ఆలోచించుకొని ఒకవేళ ఇచ్చుకునేలాగా ఉంటే, ఒకవేళ హస్బెండ్ కూడా ఒక అండర్స్టాండింగ్తో ఉంటే వాళ్ళు కావాలంటే వెకేషన్కి హస్బెండ్ దగ్గర ఉండొచ్చు అని చెప్పి చేయొచ్చు. అది కూడా ఇప్పుడు 18 సంవత్సరాల్లోపు పిల్లలైతే కస్టడీ మాత్రం మదర్ దగ్గర ఉంటుంది. ఇఫ్ వీళ్ళిద్దరూ కరెక్ట్ కాదని చెప్పేసి ఏమైనా ఉందనుకోండి, కోర్టు ఆలోచిస్తే మాత్రం వాళ్ళు ఎవరో ఒక గార్డియన్ కింద ప్రొవైడ్ చేస్తుంది. లేదంటే వాళ్ళు ఇంకా ఎక్కువ వర్స్గా ఉన్నారనుకోండి పేరెంట్స్ అన్న వాళ్ళని హోమ్స్కి పంపిస్తారు. బేసిక్గా ఉంది పిల్లల మీద. ఇఫ్ పిల్లలు లేదు నేను మదర్ దగ్గర ఉండు, నాకు ఫాదర్ దగ్గర కంఫర్ట్ అన్నారు అనుకోండి, వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఉంటుంది.
అంటే ఇప్పుడు మీడియేషన్ కానివ్వండి, లోక్ అదాలత్ అని ఉంటుంది. సో అలాంటి వాటికి పంపిస్తారు. ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇమ్మని చెప్పి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ అవే కాబట్టి పిల్లల్ని పంపిస్తారు. నువ్వు అమ్మ దగ్గర ఉంటావా, ఫాదర్ దగ్గర ఉంటావా, ఎవరి దగ్గర ఉంటావు. ఇఫ్ నేను వాళ్ళిద్దరి దగ్గర ఉండవు, మా అమ్మమ్మ దగ్గర ఉంటాను, మా తాతయ్య మా నాయనమ్మ దగ్గర ఉంటానని చెప్పారనుకోండి, కోర్టు అదే డైరెక్షన్ వస్తుంది. ఓకే, పిల్లల మీద బేస్ అయి ఉంటుంది. పిల్లల మీద బేస్ అయి ఉంటుంది. అంటే బిలో 18 కాబట్టి. ఇఫ్ అబౌవ్ 18 అనుకోండి, వాళ్ళు మేజర్స్ కాబట్టి దే కెన్ చూస్. మేడం, ఇప్పుడు డివోర్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ పడుతుంది మ్యామ్ ఈ కేసు ఒక కొలిక్ రావడానికి, అంటే ఒక న్యాయం జరగడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటారు? యాక్చువల్గా అయితే మ్యూచువల్ డైవర్స్ అనుకోండి 6 monthsలో అయిపోద్ది. అంటే ఈ రోజు ఫైల్ చేస్తే 6 monthsకి ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్న ఇఫ్ జడ్జ్ సాటిస్ఫైడ్ విత్ దేర్ వాళ్ళ రీజన్స్తో అయితే వాళ్ళు జడ్జ్ కూడా ఓకే చేసి ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ లేదు అనుకోండి, జడ్జ్ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. 6 months కాస్త 7 months పట్టచ్చు. ఇఫ్ సింగిల్ సైడ్ డైవోర్స్ వేశారు అనుకోండి, అది ప్రొసీజర్ కాబట్టి విత్ ఇన్ 1 year కానీ 2 years కానీ పట్టచ్చు. అది ప్రొసీజర్ బట్టి బేసింగ్ ఉంది. అదర్ సైడ్ అడ్వకేట్స్ అని కానివ్వండి, కౌంటర్స్ అని కానీ ప్రొసీజర్ ఉంటుంది, ఇన్ ప్రొసీజర్. సో దానివల్ల మాత్రం కొంచెం అది టైం పడుతుంది. సో 2 years లోపు మాక్సిమం అని మేము చెప్పలేము. ఇన్ టైం అన్నది మేము చెప్పలేము యాక్చువల్గా. ఒకవేళ సమ్ టైమ్స్ ఒకవేళ హస్బెండే ఫైల్ చేశారు అనుకోండి, లేదా వైఫే ఫైల్ చేసింది అనుకోండి, 6 monthsలో కూడా అయిపోవచ్చు. స్పీడీగా కావాలి, డిపెండ్స్ అంతే, టైం డిపెండ్స్ ఉంటుంది. అదే మ్యూచువల్ అయితే మాత్రం ఇన్ 6 monthsలో. బట్ ఏది డైవర్స్ చేసుకోవాలన్నా సరే కంపల్సరీ వాళ్ళు మ్యారేజ్ అయ్యి 1.5 year అయినా అయి ఉండాలి, లేదా 2.5 years అయినా అయి ఉండాలి. ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ అనుకోండి 2.5 years కంపల్సరీ, అంటే మ్యారేజ్ కన్జ్యూమేషన్ అయితే అలాగా ఉంటాయి. ఇఫ్ వాళ్ళు మేము విడిపోతున్నాము మాకు ఇచ్చేయండి అన్నా సరే, అందుకే 6 months అన్న పీరియడ్ మాత్రం బెటర్. అంటే ఈ లోపల వాళ్ళకి ఏమైనా చేంజ్ అవ్వచ్చేమో అని చెప్పేసి, మైండ్ సెట్ చేంజ్ అవ్వచ్చేమో, ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉంటే మళ్ళీ వాళ్ళు రీయూనియన్ జరగచ్చేమో అని చెప్పి. ఈవెన్ వేసిన వెంటనే కూడా ప్రతి జడ్జెస్ కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, వాళ్ళకి కంపల్సరీగా కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకసారి ఆలోచించుకోండి ఇది లైఫ్ అని చెప్పేసి. సో దాని గురించి టైం పడుతుంది. అంటే డైవర్స్ వేసేసారు కదా అని చెప్పి కోర్టు డైవర్స్ ప్రొవైడ్ చేయదు. ఎందుకంటే వాళ్ళని కలపడానికి మ్యాక్సిమం ఎవరైనా చూస్తారు, ఏ లాయర్ అయినా సరే, ఏ జడ్జ్ అయినా సరే, మ్యాక్సిమం వాళ్ళు కలపడానికి ఆ టైం. అట్లీస్ట్ ఈ టైం పీరియడ్లో వాళ్ళకి ఏదైనా మార్పు రావచ్చు కదా, పిల్లల గురించి అయినా మార్చేమో, లేకపోతే వాళ్ళకున్న బాండింగ్స్ని బట్టి, సో వాళ్ళకున్న దాని గురించి అయినా ఏదైనా చేంజ్ వస్తుందేమో అని చెప్పి ఆ టైం తప్ప ఇందులో డ్రాగన్ అయితే ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మేడం తప్పకుండా కాంటాక్ట్ చేయండి, అండ్ మంచి సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను మేడం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టుంది, అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.